హ్మ్. భగవద్గీత గురించి చెప్పు. మరి రామాయణం ఎందుకు చదువుతున్నావు ఇప్పుడు? రామాయణమా? మన గ్రంథాలు ఇవి కదా, భగవద్గీత, రామాయణం, మహాభారతం. అసలు ఈ 3 గ్రంథాలు లేని ఇల్లు అసలు శ్మశానంతో సమానం. ఎందుకంటే ఒక్కొక్కటి మనం బోధిస్తాడు. భగవద్గీత అనేది ఏంటంటే మన జీవిత శైలిలో బ్రతికేటప్పుడు అర్జునుడు కృష్ణుడికి ఉపదేశించిన ప్రతి ఒక్క అణువుని తీసుకుని మనం సొసైటీలో, అందుకే అంటారు పెద్దలు, ఇంట్లో రాముల్లా ఉండాలి, బయట కృష్ణుల్లా ఉండాలి. ఎందుకంటారా? అసలు నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం రాముడు. కృష్ణుడు కూడా ధర్మమే. కాకపోతే కృష్ణుడు ఏంటంటే ఎవరి దగ్గర ఏ ఆట ఆడాలో ఆ ఆట ఆడుతాడు. రాముడు అలా కాదు, మౌనం, ఆయన ఓర్పు. అంటే రామాయణం ఎందుకు చదవాలి అని అంటే, ఇందులో కొడుకు తండ్రి అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం, తర్వాత భర్త భార్యతో ఎలా ఉండాలో, ఎంత అన్యోన్నతిగా ఉండాలో తెలియజేస్తారు. అదేవిధంగా ఈనాటి సొసైటీలో ఏకపతివ్రతం ఉండడం, అదేవిధంగా ప్రతిదీ కూడా రామాయణంలో మనకు బోధన చేస్తుంటుంది. ఆ కారణం వల్ల రామాయణం చదవాలన్నమాట. అదేవిధంగా రామాయణం అనేది ఒక రాజనీతి శాస్త్రం, ఒక ధర్మశాస్త్రం, ఒక పౌర శాస్త్రం. ఇలా ప్రతి శాస్త్రాలు కూడా, ఎందుకంటే రాజులు కూడా మహాపురుషులు ఎంతోమంది కంచిపీఠను అభ్యసించినట్టు పీఠాధిపతులు, శృంగేరి శారదాపీఠను అభ్యసించే పీఠాధిపతులు అందరూ కూడా నిరంతరం రామాయణ అంతర్గతం సుందరకాండ కానీ రామాయణం నిరంతరం పారాయణం చేస్తాం. ఎందుకంటే తన బుద్ధి ప్రమేయం లేకుండా తప్పుతోవల్లోకి వెళ్లకుండా ఈ గ్రంథం యొక్క వాంగ్మయం సిద్ధాంతాన్ని అనుసరించి చాలామంది ఏంటంటే ఉన్నంత స్థాయికి వెళ్తారు. అందువల్ల రామాయణం నిరంతరం పారాయణం చేస్తాం.